son celebrating 20 years of excellence in education. ఇదే నాకు భోజనం, అమృతం కాదు, విషం. శాంత, కొంచెమేగా ఉంది, ఇలా ఇవ్వు. అది తీసుకుని భోజనానికి వస్తాను. వీల్లేదు. శాంత, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. నీకే చెప్తున్నా. అదేమిటి ఆ గదిలోంచి వస్తున్నావు? ఏం లేదు. కొత్త గదు. అమ్మా అమ్మా, రామారా కాదు నాకు. ఇల్లు చాలా బాగుందమ్మా, కానీ బావగారు విన్నారంటే నేనండి చలపతిని, మా చెల్లాయి రంగమ్మ, మీ అత్తగారు. నమస్కారం అత్తయ్య, నమస్కారం. దండం పెట్టు. దండం బాబు దండం. ఎంత మర్యాద, ఎంత మర్యాద. బాగా చేస్తాను మీకు మర్యాద. అందుకేగా బాబు శాంత నుంచి పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను. నువ్వు ఒకదాని ఏంటి, నేను మాత్రం కాదు. మీరిద్దరు నా గురించి ఇంత శ్రమ పడ్డానికి కారణం శాంత ఈ పెళ్లికి ఇష్టపడకపోతే ఒప్పించడానికి కాదు మీరిద్దరు శ్రమ పడింది. అన్నయ్య ఆవలిస్తే పేగులు ఎక్కడేలా ఉన్నారు. అంతేకాదు, అసహ్యం కలిగితే బయట గంటిస్తాను కూడా. అమ్మా పోదాం రామ్మా. ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి బాబు. ఓ, సొంత కూతురు అన్నమాట. శాంత పరాయి బిడ్డ. మరి నాతో సంబంధం కావాలన్నప్పుడు, నా గొప్పతనం విన్నప్పుడు మీ అమ్మాయిని ఎందుకు చేయలేదు? ఏమిటండి ఆ మాటలు? ఏ నొప్పి కలిగిందా? మీ అక్క నీలాంటిది కాదు. ఆమె అనాథని చెప్పి బలవంతం చేసి నా ఆస్తి కోసం ఆమెను ఒప్పించి పెళ్లి చేస్తారా? ఎవరూ ఒప్పించలేదు, ఇష్టపడే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఓ, నువ్వా? అవును, ఈ బాలాకుమారుడి అందాన్ని చూసి మోహించి పెళ్లి చేసుకున్నావు. అమ్మా శాంత, ఏమిటో భయం భయంగా ఉందమ్మా. రాణి రంగమ్మ, విషానికి విషమే విరుగుడు. రంగమ్మ, పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ వస్తాం పదా. అమ్మా శాంత వెళ్ళొస్తామమ్మా. ఇంకెప్పుడు రాకండి. పద తల్లి, త్వరగా రామ్మా. శాంత, నీకిదే చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు నా గదిలోకి రావటానికి వీల్లేదు. ఎవరికి వారే ఏమున్నా అమ్మా 3 అయింది, భోజనానికి లేవండమ్మా. అయ్యగారు భోజనం చేశారా? లేదమ్మా, వారు ఆ జాసలో ఉంటే భోజనం సంగతే గుర్తుండదు. మీరు లేవండమ్మా. ఏమండి? నువ్వా? ఎందుకు వచ్చావు? భోజనానికి లేవండి. నేను భోజనం చేయను. ఇదే నాకు భోజనం, అమృతం. కాదు, విషం. శాంత, కొంచెమేగా ఉంది, ఇలా ఇవ్వు. అది తీసుకుని భోజనానికి వస్తాను. వీల్లేదు. శాంత, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. నీకే చెప్తున్నా. శాంత, తప్పు చేశాను. పర్వాలేదు. కాదు, నేను పాపాత్ముని. ఏమండి? గంటయ్య, త్వరగా తడిగుడ్డ తీసురా. తడిగుడ్డతో నీ గొంతు కోశానుగా, ఇంకా తడిగుడ్డెందుకు? ఎందుకండి మీరింత బాధపడతారు? మీ తప్పేమీ లేదు. నేనే నా స్వార్థం కోసం. లేదు శాంత, లేదు.
అమ్మగారు అమ్మగారు శాంత, నీవు ఉత్తమరాలు. నా మాట విని ఇప్పటికైనా భోజనానికి రండి. పద శాంత. తినండి. నువ్వు తినిపిస్తున్నావా? పర్వాలేదు, తినండి. కొట్టాను కదా, దాని ప్రతీక. కాదండి, నా మాట వినరు. చాలా బాగుంది. ఇంత రుచిగా ఉన్న భోజనం చేసి చాలా రోజులైంది. ఇవన్నీ నువ్వే చేసావా శాంత? అవునండి, తినండి. చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలాగే బుజ్జగించి అన్నం పెట్టి నేనెంతో మారం చేస్తుండేవాడిని. నన్నెన్నడూ ఆమె కొట్టలేదు. నిన్ను నేను కొట్టాను శాంత. మా అమ్మ పేరు కూడా శాంతమ్మే. అదేంటండి, అన్నం తినండి. వద్దమ్మా, నాకింకేం వద్దు. నువ్వు వచ్చి మన పాపకు కూడా అమ్మ పేరే పెట్టుకున్నాం. బ్రతికుంటే ఇప్పుడు శాంతం తల్లి. భయపడుతున్నావా? వద్దన్నప్పుడు గదిలోకి వచ్చావు, రమ్మన్నప్పుడు భయపడుతున్నావు. సరైన ఆడ లక్షణం. నేకే చెప్తున్నారు, రారా. ఈనాటి నుంచి ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్ని నీ స్వాధీనం. క్షమించండి, వాటి అవసరం నాకేమీ లేదు. మరి ఏ అవసరంతో నన్ను పెళ్లి చేసుకున్నావు? సమాధానం చెప్పి వెళ్ళాలి శాంత. నేనేం చెప్పలేనండి, చెప్పలేను. దేనికైనా ఒక కారణం అంటూ ఉంటుంది. కారణం లేని కార్యం, మరణం లేని పుట్టుక ఉండవు. శాంత, ఏడు జోడు కాని పెళ్లి ఇష్టం కొద్దీ చేసుకున్న పిల్లలు భర్త కంటే ధనాన్నే ఎక్కువగా ఆశిస్తారని విన్నాను. నువ్వు ఆ ధనం కూడా వద్దంటున్నావు. మరి నీకు కావాల్సింది ఏమిటి? మీ శ్రేయస్సు. నేను నమ్మను. నా శ్రేయస్సే నువ్వు కోరితే. నీ ఆంతర్యం ఆశించేదేమిటో చెప్పి నాకు మనశ్శాంతి కలుగు చేశాంత. నేను ఆశించేదేమిటో చెప్పమంటారా? చెప్పు. చెప్పితే ఆదరిస్తాను, ఆచరిస్తాను. చెప్పు శాంత. వద్దులేండి, మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది.
అనుమానిస్తున్నావా? ఎంతటి బాధ అయినా సరే పోయిన నా భార్య ఆత్మసాక్షిగా చెప్తున్నా, అన్న మాట తప్పను. చెప్పు శాంత, చెప్పు. నిజంగా మాట తప్పరుగా? తప్పను. అయితే ఈనాటి నుంచి ఆ తాగుడు మానేయండి. శాంత, అవును, మీ అశాంతికి మీ పొరపాట్లకు ఇదే కారణం. ఇక నుంచి తీసుకున్నారా, మీరు మాట తప్పిన వారవుతారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ తర్వాత నా మరణాన్ని చూస్తారు. శాంత, అవును, ఇద్దరిలో ఏ ఒక్కరు మాట తప్పని వారుగానే నిలవాలి. అదే నా కోరిక. సుశీల, ఇక తాగాలని కోరిక కలిగితే ఇంత విషాన్నే తాగుతాను. తెలుగు 1